ఓకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, నమ శంకరాయ. పరివార సభ్యులందరికీ హరి ఓం అభివందనాలు. మనము ఈశావాస్యోపనిషత్తులో ఒక సంధికి వచ్చామండి. ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మనం వీఆర్ ఇన్ ఏ జంక్షన్. వేయండి మొదటిది. ఇది పోయినసారి మనం చూసాము కొంత. దాని గురించి పూర్తిగా పంచాగ్ని విద్య గురించి పూర్తిగా కాలేనందుకు ఘనశ్యామ్ గారు వాళ్ళు ఇది మనం చెప్పాలి. రామ్మోహన్ రావు కూడా ఇది పూర్తిగా కొంచెం వివరించాలి మనము అని అంటే ఇప్పుడు అది తీసుకుందాము. ధ్యానం పెట్టి వినండి, తొందర లేదు. ఇది అర్థమైతే మనం ఒక గట్టు వచ్చినట్టే. ఇప్పుడు తదనంతర ప్రతిపత్తి అధికరణము అని బ్రహ్మసూత్రాల్లో ఉందండి. 87వ అధికరణం. అధికరణం అంటే చాప్టర్. దీంట్లో సూత్రం తదనంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని ఇది ఉంది. తదనంతర ప్రతిపత్తౌ పూర్వదేహము పరిత్యజించి కొత్త దేహమును పొందు సమయమున రంహతి గణము చేయుచుండును. సంపరిష్వక్త దేహం యొక్క బీజరూపమైన సూక్ష్మతత్వముతో సంయుక్తమై అని ప్రశ్న నిరూపణాభ్యాం ప్రశ్న మరియు దాని సమాధానముల నిరూపణతో సిద్ధమగును. ఒక దేహాన్ని వదిలిన తర్వాత జీవుడు మరి ఒక దేహాన్ని, ఇదే సంఖ్య అండి. ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహానికి వెళ్తున్నాడా, ముక్తి చెందుతున్నాడా, మరి ఒక దేహాన్ని పొందడానికి సూక్ష్మభూతాలతో కూడియే వెళ్తున్నాడు. ఆ విషయం చాందోగ్యోపనిషత్తులో ప్రవహణ శ్వేతకేతుల ప్రశ్న మరియు ఉత్తరాల గ్రంథంలో చెప్పబడినది. ఈ చాందోగ్యోపనిషత్తు చాలా ముఖ్యమైనది ఇది. అయితే శంకరాచార్యుల వారు, ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు తన బ్రహ్మసూత్రాలు రాసిన తర్వాత కొంత సమయానికి బదరికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ ఇక బ్రహ్మసూత్రాలు ఇలా అప్పుడు ఆయనకు 16 ఏళ్ళు వచ్చినాయి. ఆయన మొదటి వయసు 8 ఏళ్ళు. ముసలి వచ్చిన తర్వాత 8 ఏళ్ళు పెరిగిందండి. అది పెరిగిన తర్వాత మళ్ళీ 1 minute
8 ఏళ్ళు పెరుగుతాయి, 16 ఏళ్ళు అయింది. సో నెక్స్ట్ సెకండ్ ఛాన్స్, రెండవ తడవ లిమిట్ కూడా దగ్గరికి వస్తుంది. అంత లోపల బ్రహ్మసూత్రాలను రాశారు, అది అప్పుడే బయటికి వెళ్తున్నాయి. అయితే ఆయన ఒకనాడు కాశీకి వచ్చినప్పుడు మణికర్ణిక ఘాట్లో వెళితే అక్కడ ఉన్నప్పుడు అక్కడ పండితులు వచ్చి ఈ సూత్రం గురించి ప్రశ్న అడిగారు, మన ఘనశ్యామ్ గారు అడిగినట్టు. దీని వివరాలు ఏమిటి అని చెప్పాడు. దీని ప్రశ్న ఏమిటి? 5 ప్రశ్నలు. ఇక్కడ జీవులు మన ప్రశ్నలు వేయండి ముందర. ఇక్కడ జీవులు మరణించి ఎక్కడికి వెళుతున్నారు, అక్కడి నుండి వారు ఎట్లు తిరిగి వచ్చుతున్నారు, దేవయాన ప్రత్యాన మార్గంలో అంతరం ఏమిటి, ఇక్కడ నువ్వు వెళ్ళిన వారి వలన ఆ పితృలోకం ఎందుకు నిండిపోవంటే దే ఆర్ లైక్ ట్రాన్సిట్ స్టేషన్. పంచమహావతి నందు జలము పురుష రూపం ఎలా అందుతుంది, ఇలా అవటానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వలేకపోయినందుగా శ్వేతబాబు లజ్జించి తన తండ్రి దగ్గరికి, ఉద్దాలక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తే ఆయన కూడా నాకు కూడా తెలియదని ప్రవాహం నుండి రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థించాడు దీన్ని చెప్పమని. దీని గురించే ఇది ఎట్లా అవుతుంది, ఎలా వెళ్తుంది, ఈ యానం ఏమిటి, ఈ ఆహుతి ఏమవుతుంది దేహానికి, ఎట్లా ప్రయాణం ఏ లెవెల్కు వెళ్తుంది అనే ప్రశ్నల గురించి ఆ పండితుడు ఈ శంకరాచార్య అని అడిగారు. 8 రోజుల చర్చ జరిగిందండి దీని మీద. ప్రశ్నలు ఉత్తరాలు మొత్తం వేదాంతం అంతా దీంట్లో వచ్చేసింది మొత్తం అంతా. అయితే ఇది ఎవరు వదలటం లేదు, ఆచార్యుల వారు వదలటం లేదు, ఆ పండితులు వదలటం లేదు. అప్పుడు పద్మపాదుల వారికి అర్థమైంది, వచ్చిన పండితులు వట్టివాడు కాదు, ఆయన వ్యాస మహర్షియే అని వ్యాసుల వారికి నమస్కారం చేసి ఆచార్యుల వారికి చెప్పారు వ్యాసుల వారిని. అప్పుడు వాళ్ళ ఇద్దరికి అయింది. అయితే ఈ ఏమిటి పంచాగ్ని విద్య అంటే 5 అగ్నులు, 5 ఆహుతులు. ఇవి చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. అయితే బృహదారణ్యకంలో 6వ ఆహుతి కూడా చెప్పారు. ఇప్పుడు ఏదన్నా యజ్ఞం కావాలంటే ఇది వినండి, ఇది క్లియర్ ఉండాలి. దానికి ఆహుతి వేయాలి మనం. ఆవు ఇచ్చేదాన్ని దాని లోపల అర్పించేది ఆహుతి. దానికి ఒక అగ్ని ఉండాలి. అగ్ని కావడానికి సమిధలు కావాలి, ఇంధనం కావాలి, కట్టెలు. అప్పుడు ఆ అగ్ని వచ్చేప్పుడు దాంట్లోంచి పొగ ధూమం వస్తుందండి. ధూమంతో పాటు జ్వాల వస్తుంది. జ్వాలల నాటు నిప్పులు ఉంటాయి, నిప్పుల నుంచి కిరణాలు వస్తుంటాయి. ఆ ఆహుతి వేస్తే అప్పటి నుంచి ఉత్పత్తి వస్తుంది. అంటే ఆ వేసిన ఆహుతికి బదులుగా ఆశీర్వచన రూపంగా ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఆహుతి, మొదటి ఆహుతి ఏమిటంటే, ఎవరన్నా చనిపోయినప్పుడు మనము తర్పణం చేస్తాం కదా, నీళ్ళే ముఖ్యమండి. సృష్టి ఉత్పత్తి నీళ్ళలో అయింది, మళ్ళీ ప్రయాణం కూడా నీళ్ళతో అవుతుంది. అందులో ఏం చేసినా తర్పణం చేస్తే వాళ్ళకి అందుతుందండి. ఆత్మ ఏ లెవెల్లో ఉన్నా, ప్రేతాత్మ ఉన్నా, జీవాత్మ ఉన్నా, అది ఆ లెవెల్కి వెళ్తుంది. రుద్ర రూపం ఉన్నా, వసు రూపంలో ఉన్నా తర్పణాలు అందుతాయి. అయితే మనం చేసే తర్పణం దాన్నే శ్రద్ధ అంటాం. శ్రద్ధలోంచే శ్రాద్ధం వస్తుందండి. శ్రద్ధతో చేసిందే శ్రాద్ధం. శ్రద్ధ లేకుండా ఏదో టోకెన్ గా చేయడం అది కాదు, తప్పకుండా శ్రద్ధతో చేయాలి. అయితే ఈ శ్రద్ధ అర్పించినప్పుడు దాంట్లో నుంచి సోమం వస్తుందండి. సోమం అంటే దాని యొక్క స్పిరిట్. ఆ సోమం అనే సోమరసం అనే అది తాగేది కాదండి. సోమం అంటే పవిత్ర జలం. సోమ స ఉమా, స ఉమా అంటే సోమ. సోమనాథుడు అంటే ఉమతో కూడిన నాథుడు, శివుడు. స ఉమా, స అంటే శివ అంటే కాన్షియస్నెస్, ఉమా అంటే ఎనర్జీ. శివశక్తులు 2 దాంట్లో ఉందండి. మన ఏ జీవాత్మకు, జీవి కూడా లోపల 2 శివశక్తులు కూడా కావాలి. ఈ సోమం దీంట్లో వెళితే
ఆ సోమం అనే దాన్ని మళ్ళీ ఆహుతిగా అర్పించబడతారు దేంట్లో పర్జన్యంలో. అంటే ఆ ఆవిరి వెళ్ళి మేఘాలకు చేరుతుంది, పైన అప్పర్ అట్మాస్ఫియర్ చేరుతుంది. అక్కడ వాయువు అనే సమిధ ఉంటుంది దాన్ని అగ్గి పెంచడానికి. అప్పుడు మేఘాలనే ధూమాలు కనిపిస్తుంటాయి. అప్పుడు జ్వాల ప్రకాశము, దినంలో ఉండే ప్రకాశం అదే జ్వాల. నిప్పులు పిడుగులు పడుతుంటాయండి, అవి నిప్పులతో పాటు వచ్చే శబ్దాలు డమ్ 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 అని వచ్చేవి కిరణాలండి. అప్పుడు ఆ సోమం నుంచి వర్షం వస్తుందండి. అంటే ప్రతిసారి ప్రెగ్నెన్సీ ఉందండి. ఈ సోమం పోయి మేఘం అనే తల్లి దగ్గర ప్రెగ్నెన్సీ అయితే వర్షం అనేది ఉత్పత్తి, అంటే డెలివరీ అవుతుంది. మొదలు సోమం డెలివరీ అయింది, తర్వాత వర్షం డెలివరీ అయింది. ఆ వర్షం పడి పృథ్వీ అనే అగ్నిలో పడుతుందండి. మొదలు ద్యులోకం, అప్పర్ అట్మాస్ఫియర్, ద్యులోకం అది ఈ అగ్ని, తర్వాత పర్జన్యం మేఘం అగ్ని. ఇప్పుడు పృథ్వీ అనే భూమి అనే అగ్ని మీద వర్షం పడుతుంది. పడగానే పృథ్వీ కన్సీవ్ చేస్తుంది, చేసి దాంట్లోంచి వృక్షాలు, వనస్పతులు, మొక్కలు, పంటలు అన్నీ వస్తాయి. ఆ వర్షం పడితే దానికి ఉత్పత్తి అన్నం అవుతుందండి. ఆ అన్నం వచ్చినప్పుడు పృథ్వీ అనేది అగ్ని సంవత్సరం, 1 సంవత్సరం కావాలండి. డెలివరీ అయిన తర్వాత 3 నెలలు, డెలివరీ కాకముందు 3 నెలలు, సంవత్సరం. ఆకాశం అనే ధూమం ఉందండి, రాత్రి అనే జ్వాల ఉంటుంది, దిక్కులు అనే నిప్పులు ఉంటాయి, మూలలు అనే కిరణాలు 4, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. వర్షం అనే ఆహుతి ఇస్తే అన్నం అనే ఉత్పత్తి అయింది. ఈ అన్నాన్ని పురుషుడు, ఈ అన్నంలో భూత సూక్ష్మాలు ఉన్నాయండి. ఆ జీవి యొక్క మొత్తం హిస్టరీ, వాసనలు, కామనలు, భావనలు, చింతనలు, హిస్టరీ, జాగ్రఫీ అంతా చిప్ రూపంలో, మైక్రో రూపంలో వాడి హిస్టరీ మొత్తం అంతా దాంట్లో ఉంది. ఆయన చేసిన కర్మలు, ఆయన అనుభవించవలసింది మొత్తం ఎక్కడో పోయే అవసరం లేదు, లోపల ఈ ఆత్మ ఉంది, ఈయనే చూస్తున్నాడు దాన్ని. సో అది అన్నంలో కూడా పోతాయి అన్నమాట. అన్నంలో పురుషుడు పక్కన కింద నిత్యం దగ్గర ఉన్నది చూడ, మన దీని దగ్గర ఇనుప స్టూల్ దగ్గర. ఈ అన్నం ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, ఇంతకన్నా మరేం లేదు, ఆపేశాను. ఓకే. ఈ అన్నం పురుషుడికి ఆహుతి ఇస్తే, పురుషుడనే అగ్నిలోకి అన్నం అనే ఆహుతి ఇస్తే వాక్కులు అనే సమిధలు, మాటలు, ప్రాణం అనే ధూమం, ప్రాణం పిలుస్తాం కదా అది ధూమం, జివ్వ అనే జ్వాల ఉంటుంది, చక్షు అనే నిప్పులాగా వెలుగుతుంటాయి కళ్ళు, శ్రోత్రంలో అనే కిరణాలు అన్ని చోట్ల నుంచి వినేటివి. అప్పుడు అన్నం ఆహుతి ఇస్తే రేతస్సు వస్తుందండి. ఆ పురుషులలో రేతస్సు వస్తే ఆ రేతస్సును 5వ ఆహుతిగా యువతి అగ్ని అండి. ఆ ఉపస్థలో అది పడితే వాళ్ళు మాట్లాడే మాటలే సంకేతాలే కిరణాలు. యోని అనేది జ్వాలి, వాళ్ళు కలిసేది నిప్పులు, వాళ్ళు పొడ్డే సుఖము అది కిరణాలు. ఆ రేతస్సు చేసినప్పుడు గర్భమై మళ్ళీ పురుషుడు పుడతాడు. ఇది 5వ ఆహుతి. ఇది ఒక సైకిల్ అయిపోయింది చాంద్రోపనిషత్తులో. కానీ నిజమైన ఆహుతి ఏమిటి? ఈ పురుషుడు మళ్ళీ ఏజ్ వచ్చిన తర్వాత జీవితం చేసి బాడీ వదిలి వచ్చే వరకు, అప్పుడు ఈ పురుషుడు జీవం లేకుండా, ఆ బాడీ చనిపోతే, ఆత్మ చనిపోదు, బాడీ చనిపోతే ఆ బాడీని అగ్ని, నిజమైన అగ్ని, ఇంధనమే ఇంధనము, ఆ కట్టెల ఇంధనం, వచ్చే పొగనే పొగ, జ్వాలలు వస్తుంటాయి దాంట్లో కూడా. అది కూడా ఒక యజ్ఞమేనండి, చాలా ముఖ్యమైన యజ్ఞం ఇది.
ఈ జ్వాల వస్తుంది. ఆ జ్వాలలో నిజంగా నిజమైన నిప్పులు ఉంటాయి, దాంట్లో నిగురులు వస్తుంటాయి. దాంట్లో పురుషుణ్ణి ఇస్తే అప్పుడు దీప్తి వస్తుంది. ఆ దీప్తి శ్రద్ధ ద్వారా సోమం అవుతుంది. ఆ సోమం మళ్ళీ వచ్చి నెక్స్ట్ జీవనం మొదలవుతుంది. అయితే ఈ సైకిల్ ఆగాలి అంటే, ఆగిపోవాలంటే సోమం లేకుండా ఉండాలి. ఆ సోమం ఉంటే మళ్ళీ గర్భం అవుతుంది, దుఃఖపడతాడు గర్భంలో, ఇలాంటి పనులు చేయను, మళ్ళీ మంచి నాకు వద్దు అని అనుకుంటాడు. మళ్ళీ పుట్టిన తర్వాత అది చేస్తుంటాడు. ఆ సోమం అనేది పూర్తిగా ఆవిరైపోతే, ఏమి లేకుండా అయిపోతే మళ్ళీ పుట్టుక ఉండదండి. ఆ సోమం అంటే మన బాడీలోనే సోమం జనరేట్ అవుతుంది. బాడీలోనే మనం చేసే కాంటెంప్లేషన్, మనం చేసే తపస్సు, మనం చేసే జ్ఞానము, లోపల ఉన్న బుద్ధిలో అన్ని కుండలి ఒక్కొక్క చక్రంలో వెళ్ళి అగ్ని ఫైనల్లీ ఈ సహస్రారంలో అజ్ఞాచక్రంలో వచ్చి ఆ సోమం గిట్ట జ్ఞానాగ్ని వలన, కవిలో చెప్పినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఓంకార ధ్యానం చేస్తే ఆ జ్ఞాన జ్వాల ఇట్ రిమూవ్స్ దట్ సోమం. ఆ సోమంతో పాటు వాసనలు, కర్మలు, భావనలు, చింతనలు అన్ని వెళ్ళిపోతాయి. ఇదండి, ఇది పంచాగ్ని విద్య, 6వ ఆహుతి. ఈ సైకిల్ ఆపడానికి ఎక్కడ, ఈ సైకిల్లో కడిగేసే మూల ఏది? ఈ సోమం అనేది మూలం అండి. అయితే ఆ వచ్చిన పండితుడు శంకరాచార్యుల వారిని చాలా మెచ్చుకొని సంతోషపడి, మనం ఘనశ్యామ గారిని మెచ్చుకున్నట్టు మెచ్చుకొని ఏమన్నాడు చెప్పండి శ్లోకం డాక్టర్ గారు. అష్టౌ వయాంస విధినా తవ వత్స దత్తాన్ అన్యాని చష్ట భవతా సుధీయార్జితాని భూయోపి షోడశ భవంతు భవాజ్ఞయాతే భూయచ్చ భాష్యమిదం ఆరవిచంద్రతారం. ఇప్పుడు 8 ఏళ్ల ఆయుర్దాయం కలిగిన శంకరాచార్యుల వారు తన తపస్సు ద్వారా ఇంకొక 8 ఏళ్ళు సంపాదించారు. భాష్య రచన వలన మరొక 14 సంవత్సరములు లభించినది. 14 సంవత్సరం వచ్చినప్పటికీ భాష్య రచన అయినది. మళ్ళీ చెప్పండి శ్లోకం. స్వచ్ఛందం స్వచ్ఛందం విహారత్వేషః స్వీయ భాష్యం ప్రచారయన్ జీవన్నిచ్ఛానుసారేణ కైలాసం యాతి తత్పరం. ఇది సాధన మండలి వారి చరిత్రలో ఉంది. అప్పుడు ఈ 16 ఏళ్ల వలన ఆయన అంతా ప్రచారం చేశారు. అందుకోసం ఈ ముఖ్యమైన ఈ సూత్రం చాలా నెక్స్ట్ పెట్టండి. ఈ పంచాగ్ని విద్య క్లియర్ అయిందా? క్లియర్ అయిందండి, క్లియర్ అయింది. అచ్చా, మళ్ళీ ఈ ఘనశ్యామ్ గారు, అందరూ, మోహన్ రావు గారు, ఇది కంప్లీట్ కాలేదు, దీనికి వి విల్ విజిట్ అగైన్. ఈ 6 ఆహుతులు చూసాము. ఇంకోటి అద్భుతమైన ఆహుతుంది మనకు తెలిసింది, మనం చేసిన మథనం వల్ల వచ్చింది. అది ఈ కోర్స్ అయిన తర్వాత చెప్తాను. ఈ శ్లోకాలు చదవండి. అంధం తమః ప్రవిశంతి యే అసంభూతిం ఉపాసతే తతో భూయైవ తే తమో య ఉ సంభూత్యాగం రతాః. నెక్స్ట్, ఉపాసతే, ఉపాసించెదరో ఎవరు? అసంభూతిని. అసంభూతి అంటే పుట్టుక లేని దాన్ని, అంటే ప్రకృతిని. అవ్యక్తం బ్రహ్మ, పరబ్రహ్మ అవ్యక్తం. అదేవిధంగా ప్రకృతి కూడా అవ్యక్తమేనండి. హిరణ్య గర్భుడు వచ్చిందాక, అంత కార్యబ్రహ్మ వచ్చిందాక రెండు అవ్యక్తమే. అవ్యక్త ప్రకృతి వేరు, అవ్యక్త పరబ్రహ్మ వేరు. అనగా మాయను, ఇది మాయ. ఈ మాయ వల్లనే
వీళ్ళ ఈ అందరు పుడతారు. హిరణ్యగర్భుడి నుంచి మిగతా వాళ్ళందరూ మనమందరము మాయ వలన, మాయ ఇస్ ద పేర్ ఫర్ నిర్మాయ అంటే బ్రహ్మం. కారణ బ్రహ్మం ఉపాసించెదరో వారు గుడ్డి దట్టమైన చీకటిని అజ్ఞానము ప్రవేశించాలి. ఇప్పుడు అయింది కదా, దహనం అయింది కదా. దహనం అయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ అవ్యక్త ప్రకృతిని, మాయను, శక్తిని వీడిని ఉపాసించారనుకోండి దేవతా రూపంలో, వారు ఆ గుడ్డి లోకాలకు వెళ్తారు. ఎవరైతే సంభూత్యాం సంభవించిన, పుట్టిన, లేక చాలా బాగా చేశారండి క్లియర్ గా. ఏ పుస్తకాలు చూసినా కన్ఫ్యూజన్ ఉంటుంది. సంభూతి, అసంభూతి, సంభవం, అసంభవం, ప్రకృతి, హిరణ్యగర్భుడు, వీళ్ళని అన్నిటినీ అలైన్మెంట్ అయిపోయింది ఇక్కడ. ఇది మన పార్ట్నర్షిప్ వలన. లేక వ్యాకృత వ్యక్తమైన దానిని అనగా విరాట్ రూపంతో రమించువారు, అంటే దేవతలను కొల్చేవాళ్ళు, ప్రకృతిని కొల్చేవాళ్ళు అని ఇద్దరు. మిగులు ఆసక్తి గల వారు కార్యబ్రహ్మమును ఉపాసించువారు, అంటే వట్టి కర్మయజ్ఞం చేసేవారు. ఇప్పుడు యజ్ఞం తెలిసి చేయకుండా, తెలిసి చేసి, తెలియక చేసి, ఇప్పుడు మన యజ్ఞం నడిపిస్తుంది ఆయన. పండితుడు వస్తాడు, మంత్రాలు చెప్తాడు, మనం వేస్తుంటాం. మనం తెలియక యజ్ఞం చేస్తున్నాం, ఆయన తెలిసి చేస్తున్నాడు. ఈ తెలియక యజ్ఞం చేసిన కర్మ దాని కోరికల కోసం యజ్ఞం అవుతుంది కదా. మనం గుడ్డిలోకి పోతాం. అది తెలిసి చేసి ఆయన ఇంకా గుడ్డిలోకి పోతాడు. కోరికల మీద ప్రకారం చేసేవాడు కనుక, ఆసక్తితో చేస్తున్నాడు కనుక, తెలియకపోతే కూడా గుడ్డే, కానీ తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ గుడ్డి. మిగులు ఆసక్తి వట్టి కర్మయజ్ఞము చేయువారు అంతకంటే అసంభూతి ఉపాసకుల కంటే భూయ ఘనతరమైన అంధకారము వంటి దానిని నిశ్చయంగా పొందురు. కర్మలు ఏ విధంగా చేసినా, తెలియకపోయినా తెలియకపోయినా గుడిస్తాం, బంధం ఉందండి. అయితే ఏ విధంగా బంధం? అంధ తమసమ్మును ప్రవేశించువారు, అసంభూతిని, ప్రకృతిని, మాయను ఉపాసించువారు, అంతకన్నా తమసమును చేరువారు, సంభూతరతులై హిరణ్యగర్భరతులై తాముండువారు. ఏదైనా అంధ తమస లోకాలే. మనం చూసాము, 7 లోకాలు చూసాము, అంధ తమస లోకాలు. అందం, తమసం, గుడ్డి, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు, నల్లటి రంగు అన్ని చూసాం. వీడికి పోతుంటారు, దాని నుంచి లోపలికి పోయిన కొద్ది రావడం కష్టం. అయితే చదవండి శ్లోకం. అన్యదేవాహు సంభవాదన్యదాహుర సంభవాత్ ఇతి శుశ్రుమధిరాణాం యేనః తద్విచక్షిరే. అన్యదేవా మరొక వేరే ఫలితాన్ని ఆహు చెప్తారు. సంభవాత్ హిరణ్య గర్భుని ఉపాస వలన, సంభవం వలన. అన్యాత్ మరొక ఫలితాన్ని చెబుతారు. అసంభవాత్ ప్రకృతి మాయ యొక్క ఉపాసన వలన. ఇతి అని శుశ్రుమ మేము విన్నాము. ధీరాణం తెలిసిన వారి నుండి, ప్రజ్ఞ నుండి ఎవరైతే అది మాకు చెప్పిరో, వివరించారో వాళ్ళ నుంచి ఇలా విన్నాం. అన్యము సంభవము నుండి అండ్రు, అన్యం అసంభవము నుండి అండ్రు అని వెంటనే ఇటు ధీరుడనగా అనుడు చెప్పిన వారు మేము వినగా. అంటే గుడ్డిలోకాలగా, పూరిత గుడ్డిలోకాలగా. మళ్ళీ అదే సబ్జెక్టు ఇంకో విధంగా చెప్తున్నారు. చెప్పండి శ్లోకం. సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయగం స్వః వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే. ఇప్పుడు జీవితంలో ఒక మృత్యు అనేది ఒక మెట్ అండి. ఈ జీవితమే మర్త్యలోకం అంటే మృత్యులోకమే. మృత్యువుని దాటామంటే జీవనం దాటామని. ఇది సంభూతి అని ఉంది కదా, అట్లా ఆ ఉండాలని శంకరాచార్య వారు చెప్పారు ఎన్నడో. ఆయన ఎంతో కరుణావంతులు కనుక. అసంభూతి
ప్రకృతిని మాయను కూడా వినాశ గర్భుని కూడా ఎవరైతే తెలుసుకుంటారో అటు ప్రకృతిని ఇటు హిరణ్య గర్భుని అంటే అటు మాయా శక్తిని కొలవటము దేవతలను కొలవటము ఎవరైతే తెలుసుకుంటారో రెండింటినీ కలిసి వినాశంతో హిరణ్య గర్భుని దేవతల ఉపాసన రోజు దేవత పెడుతున్నాం కదా చేత మృత్యువును తీర్చువా అంటే జీవితం గడిపి అంటే ఇది అమృతత్వం చెంది ముక్తి చెందడం కాదు మృత్యువును దాటి అతిక్రమించి అసంభూత్య మాయ ఉపాసన అమరత్వము అమృతత్వం కాదు అమరత్వం అంటే దేవతలైతాం ఈ దేవతల పొందితే ఏమవుతుంది మనం చూసాం కదా శ్లోకంలో అనుభవించి ఆనంద సంతోషాన్ని అనుభవించి అది పూర్తి కాగానే మళ్ళీ రావటమే మళ్ళీ ఇక్కడ రావాలి మనిషి జన్మ ఎత్తాలి దేవతలైనా జంతువులైనా ఏదైనా మనిషి జన్మ ఎత్తాలి మళ్ళీ సైకిల్లోకి వస్తే గాని ఈ సైకిల్ నుంచి వాడి సోమం వెళ్ళిపోతే గాని ముక్తి కాదు అయితే ఇట్లా అయినా మృత్యువు పొందిన అమరత్వం పొందిన వానికి ముక్తి లేదు అని అర్థం ఈ సంభూతి పదం ఆలోపించి చెప్పాడు అసంభూతిని ప్రకృతిని మాయను వినాశమును హిరణ్యగర్భ ఉభయం తెలియని వారు మృత్యువును వినాశమున అంటే హిరణ్య గర్భరతులగుచు మన దేవతోపాసన చేసి ఈ జీవితం గడిపి అసంభూతిని మాయా ఈ ప్రకృతిని ఎన్విరాన్మెంట్ ను వాతావరణ చెట్లను అన్నిటిని ఉపాసకులకు అమరత్వం అందువారు ఏ విధమైన అమరత్వమైన వస్తుంది ఈ జీవితమైన వస్తుంది అని ఉంది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బాగా కన్ఫ్యూజన్ ఉందండి ఈ 6 శ్లోకాల్లోనే పెద్ద గడబడ ఉంది తెగమక ఉంది ఒకళ్ళు ఆ పెట్టారు ఒకడు సంభూతి అంటే ఏమిటి సంభవం అంటే ఏమిటి అని అందుకోసం నేను డాక్టర్ శర్మ గారు కలిసి వీటిని ఇంటర్నెట్ లో మాట్లాడి సిస్టమేటిక్ చేశామండి మీకోసం 3వ శ్లోకంలో ఆత్మహంతకులు ఉన్నారు వాళ్ళు అంధతమ అసూర్యాలోకములు అసూరి లోకములు చేరతారు 9వ శ్లోకంలో అవిద్య ఉంది అది బట్టి యజ్ఞకర్మ యజ్ఞ చేయడం జ్ఞానం లేకుండా యజ్ఞకర్మ ఎక్కువ తత్వ విధానం తెలియకుండా గుడ్డిగా యజ్ఞకర్మ వాళ్ళు కూడా అంధతమసలోకాలు చేస్తారు యజ్ఞతత్వ విధానం తెలిసి కూడా మళ్ళీ కోరికలతో పాటు యజ్ఞం చేస్తే నిస్వార్థంగా చేయకపోతే యజ్ఞం చాలా మంచిది ముందర తెలుసుకుంటాం నిస్వార్థ యజ్ఞం చాలా శుద్ధి చేస్తుంది మనను వాళ్ళు ఇంకా నిబిడ గట్టి చీకట్లోకి వెళ్తారు అవిద్య వట్టి యజ్ఞ కర్మ వలన మృత్యువును దాటించి మృత్యువు తరించి అంటే ఈ జీవితం గడిపి విద్య ఏకతత్వ విధానం వలన అమరత్వమునంది అంటే దేవత్వమునంది అమృతత్వం కాదు అమృతత్వం అంటే ముక్తి మోక్షం అంది అసంభూతి ప్రకృతి మాయ ఉపాసకులు అంధతమసలోకలు చేరుతారు సంభూతి హిరణ్య గర్భమరతులు నిబిడ అంధతమస లోకములు చేరుతారు వినాశము మృత్యువును వలన మృత్యువును తరించి అంటే హిరణ్య గర్భ దేవతలను కొలిచి ఈ మృత్యువును దాటిపోయి జీవితం గడిపి అసంభూతి వలన అమరత్వం అందుతారు అయితే దీంట్లో ఈ శ్లోకాలు ఒక అద్భుతం ఉందండి ఈ నిజంగా చూస్తే ఇది చెప్పేది విద్యయా అమృతమశ్నుతే అని ఉంది ఒక లైన్ అదే అది బికమ్ ఫేమస్ విద్యయా అమృతమశ్నుతే అనేది 2 విధాలా వర్తిస్తుంది నిజంగా చూస్తే ఈ యజ్ఞ విద్య వలన ఈ జీవితం గడుపుతామని ఒక అర్థం కానీ నిజంగా బ్రహ్మ విద్య వలన అమృతత్వం వస్తుంది అనే అర్థం కూడా వస్తుంది అందుకోసం పుస్తకాలలో బోర్డుల పైన ఇన్స్టిట్యూషన్ లో విద్య అమృతమశ్నుతే అనేది ఫేమస్ అయింది అయితే అది 2 అర్థాలు ఉన్నాయని తెలుసుకోవాలి అయితే ఈ తమసలోకాలు నిబిడ అంటే తమసలోకాలు 7 లెవెల్ల పాతాళాలు దాటాలి అంటే బ్రహ్మజ్ఞానం రావాలి
చూడండి. బ్రహ్మజ్ఞానం చెప్పండి శ్లోకం. బ్రహ్మలాభం ఏకమేవ ద్విదోధితం జ్ఞాత్వా లబ్ధాథవా హ్యేతత్ శాంతిమాప్నోతి శాశ్వతీ. ఈ శ్లోకం ఎంత అద్భుతమైన శ్లోకం. ఏమంటున్నారు? బ్రహ్మజ్ఞానం బ్రహ్మలాభం. జ్ఞానం వస్తే బ్రహ్మ దొరికినట్టు, బ్రహ్మ అయినట్టే. అవి ఒకటే, రెండు విధాలా చెప్పబడింది. జ్ఞాత్వా లబ్ధ్వా, తెలిసినా, జ్ఞానం వచ్చినా, అందినా శాశ్వత శాంతి అంటే మోక్షం వస్తుంది అని ఇది భోజపత్రిలో మూల శ్లోకం. ఆనాడు మీకు భోజపత్రి పత్రాలు చూపాను. ఒక సెషన్లో 45 శ్లోకాలు మీకు తెలుపుతాను. దాంట్లో బ్రహ్మజ్ఞానం అంతా ఇలా నిండి ఉందండి ఆ 45 శ్లోకాల్లో. అయితే ఈ హిరణ్య గర్భుడు అన్నాడే, హిరణ్య గర్భుడు వల్ల దశ సిద్ధులు వస్తాయి. సిద్ధులు అనేవి, సిద్ధి అంటే ఇంపాసిబుల్ చేయగలిగేది సిద్ధి. శుద్ధి ప్లస్ సాధన ఈజ్ ఈక్వల్ టు సిద్ధి. శుద్ధి ప్లస్ సాధన, భావన, చింతన, చేతన వల్ల సిద్ధి. ఈ దేవతల ఆరాధన చేయకుండానే వస్తుంది. అయితే ఒకటేమో దేవతల అనుగ్రహం, పూజ వల్ల వచ్చే సిద్ధి, ఇంకోటి ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి చాలా గొప్పదండి. ఆత్మసిద్ధి అంటే మన ఎఫర్ట్ వల్లనే, అన్నిటికన్నా పవర్ఫుల్ అయిన దేవుడు మనలోనే ఉన్నాడు కదా. ఆయన అనుగ్రహం వలన, లోపల ఉన్న దాని వలన తనను తనే ఉద్ధరించుకోవచ్చును. ఎట్లా? ఇది ప్రాక్టికల్ అండి. లోపల ఉన్న ఆత్మబలం ఎన్ని విధాల 10 తీర్ల లభిస్తుందో ఆత్మశక్తి వస్తుంది. అణిమ అనేది 8 శక్తుల్లో చిన్నగా అయ్యే నేర్పు. హనుమంతుడు అశోకంలో చిన్నగా అయ్యాడుగా. అయితే మనం చిన్నగా ఎలాగ అవుతాము? ఖర్చు, అప్పులు, లగేజ్ తగ్గించుకోవాలండి. అప్పుడు మనం కాదు, చిన్నగా వినయము, సౌమ్యము, అనుభవతో కావచ్చు, హల్కగా కావచ్చును. అయితే దీనికి నేర్పు మన సాధన వల్లనే, ఆత్మబలం వల్లనే అవుతుంది. లగిమ అన్నది బరువు తగ్గించి తేలికగా నేర్పు. హనుమంతుడు, గరుడు విష్ణుమూర్తిని మోస్తున్నాడు కదా, అందుకోసం ఆయన లైట్ కావాలి. మన లైట్ కావాలండి. ఖర్చు, అప్పులు, అహంకారం ఇస్ ద బిగ్గెస్ట్ లగేజ్. అహంకారం తగ్గించుకుంటే వి బికమ్ లైట్ అండి. అది పెద్ద బరువు. అది తగ్గిస్తే తేలిక కావచ్చు. మహిమ అనేది గొప్పగా కాగలు నేర్పు. జనులు సహకారము, సాయము, సేవ చేయ మహిమ వస్తుంది. మహాత్ముడు ఎలా అవుతాడు? మహాత్మా గాంధీ ఎలా అవుతాడు? జనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మహిమ వస్తుంది. ఈ చిత్తం అంటే పరమేశిత్తం ఎట్లా వస్తుంది? భగవంతుడు స్వామి కాగల నేర్పు. అందరి తల్లి పితామహస్య జగతో మాతా దాత పితామహ. ఐఎమ్ ద మదర్, ఫాదర్, టీచర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఎవరైనా ఎంతమంది ఉంటుందే? ఒక మన ఇంటికే మదర్, ఫాదర్, టీచర్, గ్రాండ్ ఫాదర్ కావాలంటే తిప్పలు. వీటికి, ఊరుకు, దేశానికి, ప్రపంచానికి, మానవత్వానికి ఇది అయితే గొప్పదండి. ప్రజలను కాల్చి విషయం తాగి వాళ్ళకు అమృతం ఇవ్వాలి. గివ్ పాజిటివ్ టు ద వరల్డ్ అండ్ టేక్ నెగటివ్, దెన్ యూ బికమ్ ఈశ్వర, ఈశ. మనం నెగటివ్ విషయం, ఆయన చేసింది ఆయనగా, విషం తగాడు, అమృతం ఇచ్చాడు. మనం నెగటివ్ యూ అబ్జర్వ్, పాజిటివ్ షేర్. Offer the positive, not even share. Offer the positive, receive the negative. అదేనండి వశిత్వము. అందరినీ వశపరుచుకునే ఇష్టం ఎట్లా? ప్రేమతో, విత్ లవ్ అండ్ లైట్, ఆదరణతో, సేవతో వశిత్వం. ఇప్పుడు ఈయన చేసేది, వివేక పరివార్ చేసేది ఏమిటి? సేవే కదా. దెన్ వీఆర్ హైలీ రెస్పెక్ట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అప్పుడు ఆయన చెప్పింది మనం చేస్తామన్నమాట. వశిత్వము అందరినీ. ప్రాకామ్యము, కోరింది నేర్చు. దృఢ చేతో, ఇచ్ఛాశక్తితో కోరినది పొందవచ్చు.
if you will, it will. యత్ భావం తద్భవతి. ఏది భావిస్తే అది అవుతుంది. దానికి ఇంటెన్సిటీ ఉండాలండి, ఇంటెన్సివ్ ఇచ్ఛాశక్తి ఉండాలి. ముక్తి అని ఉన్నది ఆహారము లభించుకొని చేరుకు ఇచ్ఛాశక్తితో కార్యనిరతం వలన వర్క్ చేస్తే కానీ వాల్యూ రాదండి. వర్క్ ఈజ్ అ వాల్యూ. వర్క్ చేస్తేనే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతో జీవన ముక్తిని పొందవచ్చును. ఇచ్ఛ అన్నది నిర్ణయపు నేర్పు, ఇది కావాలి అని. సాధన శ్రమ వలన జీవితమున ఇచ్ఛాసిద్ధి అగును. ప్రాక్తి కావేదా పొందకు నేర్పు. వెతికి ప్రయత్నం చేయాలి. ఏదైనా దొరకాలి అంటే వెతకాలండి. ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవగ్రని వెంటే. మళ్ళీ అంటాడు వెతకంగానే ఇలా ఒక డిజైర్ ఉంటే వెతికే అవసరం కూడా లేదు. అంత ఇచ్చ తీవ్రంగా ఉండాలి. సర్వకామ సిద్ధి, అన్ని అభివృద్ధి శక్తి దేవి కృప, పెద్దల ఆశీస్సు వలన. అందుకే పెద్దలకు నమస్కారం చేయాలండి. చేస్తే దండం పెట్టగానే నమస్కార్ చిరజీవి భవ చిరజీవి భవ అని 7 సార్లు నమస్కారం చేస్తే 7 ఆశీర్వాదాలు దొరికి మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. వాళ్ళందరూ చిరంజీవి ఉండి అంటున్నాడు, మీరు అన్నారే సప్త ఋషులు, మరి ఆయన రేపే పోతున్నాడు అంటే శివుని దగ్గరికి వెళ్ళి అయింది. సో దీనివల్ల పెరుగుతుంది. తర్వాత ఈ శక్తి గురించి చేశామే. శక్తి గురించి ఆత్మసూక్తం తెలుసుకోవాలి. ఈ ఆత్మసూక్తం వెరీ పవర్ఫుల్ సూక్తం. ఇది వేదంలో ఉంది. అన్ని మన లలిత, త్రిపుర సుందరి, పార్వతి, ఉమా, వైష్ణోదేవి వీళ్ళందరికీ మదర్ గాడెస్ ఈజ్ వాగ్రుంభణి. ఆత్మసూక్తంలో ఉన్న ఉమన్ పవర్ చదవండి శ్లోకం, వెరీ పవర్ఫుల్. అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవైః అహం మిత్రావరుణో భా బిభర్త్యః మింద్రాగ్ని అహమశ్వినో భా. నేను రుద్రులతో పాటు వసువులతో పాటు చరామి మూవ్ అవుతుంటాను. ఆదిత్య సూర్యులతో కూడా, విశ్వదేవులతో కూడా, మిత్రావరుణుడా, మిత్రాల సూర్యుడు, మిత్రుడు వరుణుడు, ఇంద్రాగ్ని, ఇంద్రుడు అగ్ని, అశ్వినోభ, అశ్విని దేవతలో ఉన్న వెలుగు అదంతా నా వలనే. రుద్రుడికి శక్తి ఇచ్చేదే నేనే. మళ్ళీ ఆమె అంటుంది రుద్రుని బాణం తగ్గడానికి ఉన్న శక్తి కూడా నేనే. సౌందర్య చెప్పండి, శివశక్త్యాయుక్త చదవండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత ప్రభవతి పుణ్యః ప్రభవతి కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది సౌందర్యంలో మొదటి శ్లోకం అండి, శక్తి గురించి. దీని నుంచి వచ్చింది ఏమిటి? శివుడు నిన్ను కూడా సృష్టి చేయగలడు. నీవు లేక శివుడు తల్లి, నీవు లేక శివుడు కదలకూడా లేడు. హరిహర బ్రహ్మాదులు కొలుచు నిన్ను పూర్వ పుణ్యములు చేసిన వారు బాగా తగినట్టు స్తుతి చేయగలరు ఎవరు? అదేమన్నా ఇది ప్రకృతి, మాయా, బుద్ధి, మనస్సు. 1 minute అండి, ఒకటే నిమిషం. ఓకే. ప్రకృతి, మాయా, బుద్ధి. మాయ గురించి అన్నామే. ఈ మాయనే మనకంతా ఎట్లా కనిపిస్తుందంటే దీనివల్లే ఇరికిపోతాము. బ్రహ్మస్వరూపుడైన ఆత్మ జీవాత్మ ఇరికిపోయిందండి. 10 ఇంద్రియాలు, 4 అంతఃకరణాలలో, ఈ మాయలో 15 తత్వాలలో 16 తత్వాలలో ఇరికిపోయింది. మాయ యొక్క శక్తి శంకరాచార్య వారు బాగా చెప్పారు. మాయను ఉపాసించాలి అన్నారు. ఎందుకంటే ఆ మాయ బాగా పవర్ఫుల్. చదవండి
మాయ గురించి, ప్రకృతి మాయ గురించి. నలో వాయు ఖం మనో బుద్ధిరే భూమి రాపు. అహంకార ఇతీయం మే భిన్నా ఏమైనా ఉన్నారా? ప్రకృతిరష్టథా. హలో, చెప్పండి, వినిపిస్తోందా? చదివాను. వింటున్నారా? వింటున్నాను. మీకు వినిపిస్తోందా? హలో హలో, వినిపిస్తోందా? హలో, వినిపిస్తోందా? హలో హలో హలో, వినిపిస్తోందా సార్? మాకు వినిపిస్తోంది మీ మాట. మాకు వినిపిస్తోంది మీ మాట. మ్యూట్ మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ తీయండి, మ్యూట్ తీయండి. మ్యూట్ చేసుకున్నారు. మైక్ మ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు తీయండి, చదవండి. వినిపిస్తోందా? వినిపిస్తుంది, మాట్లాడుతున్నాను కూడా. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా. చక్క భూమి, జలంబు, అనలంబు, వాయువు, ఆకాశంబు మరియు మనసు, బుద్ధి, ఇంకా అహంకారం, నది కూడా కలిసి ప్రకృతి విభాగము అష్టవిధము. 8 విధాల ప్రకృతి ఉందండి. బుద్ధ్యా బుద్ధి గురించి బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యోదస్య చ. బుద్ధి యొక్క ప్రాశస్త్యం. మిగతావన్నీ ఇంద్రియాలు, మనస్సు కిందికి లాగుతాయండి. బుద్ధి పైకి తెస్తుందండి. బుద్ధి లిఫ్ట్స్ అప్. యుక్తుడు బుద్ధి విశుద్ధమైన వాడు, ధృతితో ఆత్మను నియమించువాడు. ఆత్మకు నెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుద్ధేనండి. ధృతితో ఆత్మను నియమించువాడు, శబ్దాది విషయములు వీడువాడు, రాగద్వేషములు త్యజించువాడు. వాడే ముక్తి చెందుతాడు. తర్వాత మనమే మనుష్యాన మనస్సు. ఇది బుద్ధి చూసాము, బుద్ధి చెప్తాం. మనసు ఏమవుతుందో చూడండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. ఇది మోస్ట్ ఫేమస్ అమృత బిందు ఉపనిషత్. మనుజుల బంధమోక్షముల కొరకు మనస్సు నదియ కారణము సుమ్ము. మనస్సు విషయాసక్తమైన బంధమగును, మనసు విషయాసక్త రహితమైన మోక్ష ముక్తి అగును. ఈజ్ ఆల్ మైండ్. వేర్ ఇస్ యువర్ మైండ్? మైండ్ ఇన్ యువర్ కంట్రోల్. యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ మైండ్. మనం కంట్రోల్లో, మైండ్ కంట్రోల్లో ఉంటే కోత అవుతామండి, మంకీ. మనస్సు మన చేతిలో ఉంటే మనం హనుమాన్ అవుతాము. కనుక ఈ విషయాలను మనస్సులో ఉండాలి. విషయాలంటే ఏమిటి? ఆకాశము, వాయువు, తేజము, జలము, భూమి, భూతములు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల విషయాలు. ఇవే అట్రాక్ట్ చేస్తుంది మనను. ఈ ఇంద్రియాల ద్వారా చెవి, చర్మం, కళ్ళు, జివ్వ, గ్రహణం ద్వారా యాక్చువల్ అవుతాం. వాటి కోసం మనం ఈ విషయాల కోసం వాకు, పాణి, పాదములు, ఉపస్థ, పాయు, 5తో కాళ్ళు, చేతులు, క్రియేటివ్ ఆర్గన్. అయితే ఇవి అహంకారం. ఇవి మనం లాగుతాయండి. దాంట్లో మాయ అంటే ఇదే. అహం కర్తేది అహం మాన మహాకృష్ణాయి దంశిత నాహం కర్తేది విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ. 19 ఏళ్ల జనకుడు, అష్టావక్రుడు 79 ఏళ్ల జనకునికి ఈ మాట అన్నాడు. తాత అంటే తండ్రి అని. గురువు ఈజ్ ఇర్రెస్పెక్టివ్. ఏమయ్యా, నేను కర్తనను అహంకారం అనడు. గొప్ప నల్ల త్రాచుతో కాటు వేయబడినావు నీవు. పెద్ద నల్ల నాగుపాము కాటు వేసిందండి. ఏదా నాగుపాము? నేను కర్తను, నేనే చేస్తున్నాననే అహంకారంతో కాటు వేయబడ్డావు. నేను కర్తను కాదనడి విశ్వాసమనడు. అమృతములు తాగి సుఖముండబోయి. అష్టావక్ర గీత
గీత మోక్షంతో కంక్లూడ్ అవుతుంది, అష్టావకర గీత మోక్షంతో మొదలవుతుంది, తర్వాత 20 చాప్టర్ ముందరికి వెళుతుందండి. అది అష్టావగీత వెరీ సీరియస్ అద్వైత. ఓన్లీ ప్రిపేర్ అయిన వాళ్ళే వివేక్ చూడమని కోర్స్ చేసి అప్పుడు ఇది చేయాలి. నెక్స్ట్ ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయాతో సత్యం పీయూషవత్ భజ అహంకర్తేతి అహంమాన మహాకృష్ణాహితం హితః నాహంకర్తేతి విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ. ఈ మొదటి శ్లోకం వెరీ గుడ్. మీ మంచి అది మిస్ అయ్యాను, మీరు వచ్చారు. జనకుడు అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు. ఏం అడగాలో తెలియదు. ఇడ్లీ అడగాల, బిళ్ళవకు అడగాల, వడ అడగాల తెలియదు. మెను గురించి కూడా తెలియదు. బట్ జనక నోస్ ద మెను. అందుకోసం అడిగాడు. జనకుడు మొదలు కోరింది మెను ఏమిటి? కథం జ్ఞానం అవాప్నోతి, నాయన జ్ఞానం ఎలా వస్తుంది? కథం ముక్తిర్భవిష్యతి, ముక్తి ఎలా వస్తుంది? ఆయనకు తెలుసు జ్ఞానం వస్తే ముక్తి వస్తుందని. వైరాగ్యం చ కథం ప్రాప్తం, జీవన్ముక్తుడైనా వైరాగ్యం లేకపోతే మళ్ళీ కింద పడలేస్తాడు జడభర్తులాగా. అందుకోసం ఈ ఆస్క్ 3 items ఓన్లీ ఆస్క్. ముక్తి మిత్య కథం జ్ఞానం అవాప్నోతి, కథం ముక్తిర్భవిష్యతి, వైరాగ్యం చ కథం ప్రాప్తం. జడభర్తుడు ఆ లేడి మీద, జింక మీద ప్రేమతో మళ్ళీ వెళ్ళాడు సైకిల్లోకి. దానికి ఈయన జవాబు ఇచ్చాడు. ఈ జవాబు ఇది, ముక్తిమిచ్చే చేతాత. ఓ తండ్రి, నీవు ఒకవేళ ముక్తి కావాలంటే విషయాలను విషయం వల్లే వదిలేయి. క్షమ, ఆర్జవ, దయా, తోష. క్షమ, ఓర్పు, ఆర్జవ స్ట్రేట్నెస్, సరళత, దయా, తోషం, ఇవి ఈ లోకం కోసం. సత్యం బ్రహ్మ, సత్యం పీయూషవద్భజ. అవన్నీ విషయాలన్నీ కోకోకోలా తాగకు, పీయూషం ఈ పాయసం తాగు, అమృతం తాగు. ఏ అమృతం? క్షమార్జవ, దయా, తోష అని చెప్పారండి. ఇది ఈ అహంకారానికి, మనస్సుకు, ఇంద్రియాలకు, అహంకారకు చూశాం. మాయ, ఈ మాయ గురించి శంకరాచార్యుల వారు మాయా పంచకం రాశారు. ఏ విధంగా మనీషా పంచకం రాశారో, గణేశ పంచకం రాశారో, మాయ కూడా అంత ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఇచ్చారు. ఏమంటున్నారు మాయ గురించి? చదవండి. సుఖచిత్ అఖండ విబోధమద్వితీయం వియదనలాది వినిర్మితే నియోజ్య భ్రమయతి భవసాగరే నితాంతం తు అఘటిత ఘటనా పటీయసి మాయా. సుఖ చైతన్య విబోధమద్వైతమైన యట్టి అపగత గుణ వర్ణ జాతి భేదే సుఖచితి విప్రవిడాద్యహంకృతించ స్ఫుటయతి సుతదార గేహ మోహం తు అఘటిత ఘటనా పటీయసి మాయా. సుఖ చైతన్య విబోధమద్వైతమైన యట్టి ఆత్మను పంచభూతముల ఇరికించదవు నీవు. పంచభూతాలు ఈ ఆత్మను ఇరికిస్తుంది. భ్రమసాగరమున భ్రమయింప చేసెదవు నీవు. ఓహో మాయా, అఘటిత ఘటన పటమున, స్క్రీన్ మీద వేసి డ్రామా చూపిస్తుంది. పటమున పటాతీయే అంటారు కదా, పటమున చూపిదవీవు. గుణజాతి భేద రహితుడైన, వెళ్ళిపోయింది అది లేదే, అక్కడే ఉంది. గుణజాతి భేద, ఇక్కడ కరెక్ట్. మళ్ళీ చదివేయండి స్క్రీన్. ఏముంటుందంటే, గుణజాతి భేద రహితుడైన ఈ మన జీవిని బట్టి
రంగులు వేసేది 4 రంగులు వేస్తాడు అన్నమాట. ఈ జీవికి 4 వర్ణాలు, 4 జాతుల వర్ణాలు వేసి మోహ పెడతావు. ఓ మాయా, ఎటువంటి దాన్ని లేనిది చూపిస్తావు నువ్వు. నీ చెప్పవశం కాదు. ఇది కొంచెం పెద్దదేయండి, స్క్రీన్ చిన్నగా ఉంది. ఇది మాయా పంచకం అయిన తర్వాత మళ్ళీ నేను అన్నాను కదా, పంచాగ్ని విద్య కంప్లీట్ కాలేదు. ఈ మాయ పోవాలి, ఇది కావాలి అంటే ఏమి యజ్ఞం చేయాలి? యజ్ఞాల గురించి నేర్చుకున్నాము మనము. ఆ పంచాగ్ని విద్య యొక్క కొత్తది మీకోసం స్పెషల్ గా చేసినది తెస్తున్నాము. ఈ దీంట్లో ఎట్లా దీన్ని స్క్రీన్ ఎట్లా శర్మ గారు చెప్పండి. స్క్రీన్ రావడం లేదు. వస్తుంది, కనిపిస్తుంది చూడండి. నాకు చిన్నగా కనిపిస్తుంది, ఈ నా ముఖమే కనిపిస్తుంది. మళ్ళీ వేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆ డయాగ్రామ్ కావాలి నాకు. చూపిస్తాను. కొత్త ప్లేట్ అంటే ఇప్పుడు ఇవాళ పంపించారు, అది 7 ఉన్నదా? ఇది ఏదో ఒక పటం వెళ్ళిపోయింది, అది వేయండి మొదలు. వస్తుంది. కనిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వచ్చిందండి, కరెక్ట్. మాయ గురించి చెప్పాము. అయితే మాయ పోవాలి అంటే జ్ఞానం రావాలి. ఇప్పుడు అదే అష్టవకుడు ఏం చెప్పాడు? శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ నాత్రమోహం కురిష్యబో. ఓ నాయన, మంచి శ్రద్ధగా విని చెప్తున్నాను, చదువుకోరా, శ్రద్ధగా విను, చదువుకోరా అన్నట్టు శ్రద్ధగా విను. జ్ఞానస్వరూపో భగవాన్. నువ్వెవరు? జ్ఞాన భగవాన్. ఆత్మాత్వం ప్రకృతే పరా. ఆ మాయ కన్నా, ఆ ప్రకృతి కన్నా నువ్వు భగవంతుని స్వరూపము, బ్రహ్మస్వరూపము ప్రజ్ఞవాడు. శ్రద్ధతో నుండు నాయన, శ్రద్ధతో నుండు. దీని గూర్చి మోహమందకోయు. జ్ఞాన స్వరూపం భగవానుడివి. యు ఆర్ ద డివైన్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ అ డివైన్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. వీఆర్ ఆల్రెడీ డివైన్. ఓన్లీ వీ షుడ్ నో దట్ వీఆర్ డివైన్. మనకు అప్పుడే అప్పుడే ఉన్నాము, కానీ తెలుసుకోవాలి. సర్వ భగవానుడివు, ఆత్మవు, ప్రకృతి కన్నా పరము నీవు. ఈ ప్రకృతి కన్నా పరమైన ఆత్మను జ్ఞానయజ్ఞం ఎలా చేయటము? స్వాధ్యాయ జ్ఞానయజ్ఞస్య అన్నారే. ఈ మనం 6 ఆహుతులు చూసాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. గీతా శ్లోకాలు ఉన్నాయి, గీతా శ్లోకాలు. కర్మము చదవండి. పెట్టాలి, తప్పకుండా పెట్టండి. నిరాశేర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. ఈశావాస్యం ఉన్నాగా, ఆ మాగృహ కసిధనం ఆశ వదలాలండి. నిరాశయే యత చిత్తాత్ముడు సర్వ పరిగ్రహములు వీడువాడు. శారీరం ముక్త కర్మ. థింక్ దిస్ బాడీ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్. It is only equipment. It is not yours. It is not place for pleasure. సర్వ కిల్బిషము దూరమైన వాడు. రెండో చదవండి, మిగతా 2 చదివేయండి మొత్తం. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏది దొరికితే, ఏది వస్తే డోంట్ సే నో. వచ్చిందాని వద్దనవద్దు. రాని దాని మీద క్రేవింగ్, ఆశ పడకూడదు. ద్వంద్వములకు లైక్ డిస్లైక్, ఈ ద్వంద్వములు అనేవి ఇష్టము అనిష్టము నో. అన్ని వాట్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ యు లైక్. మనకి ఇష్టమా ఇష్టం కాదా ఇంపార్టెంట్ కాదు. అది రైటా, సరి అయింది కాదా, అది ఇంపార్టెంట్.
సిద్ధి అయినా మళ్ళీ నసిద్ధి అయినా, సక్సెస్ అయినా కాకపోయినా, ఫెయిల్ అయినా పాస్ అయినా ఈక్వల్గా ఉండి సమత్వం గురించి మన ఈశావాసులో చెప్పారు మంచిగా బాగా 5 శ్లోకాల్లో. సమముగా ప్రవర్తించి వాడు కర్మలు చేసినా ఏమి అంటాడు. ముక్తుడు గత సంగముల వాడు, జ్ఞానావస్థిత చేతుడైన వాడు, యజ్ఞముల మరి ఆచరించువాడు, వాని కర్మలు పూర్తిగా లీనమైన వాడు. యజ్ఞంతో మనం చూసాము, యజ్ఞంతో కర్మలు అంటుకుంటాయని, కర్మలు అంటకుండా యజ్ఞములు చేయవచ్చును అని కూడా చూసాము. ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్. ఇప్పుడు పంచాగ్ని విద్య చూసాం కదా, ఆ శ్లోకం చదవండి, నేను పైన ఉన్న శ్లోకం చదువుతాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. జ్ఞాన అగ్నిలో కర్మలను దగ్ధం చేయవచ్చును అని క్లియర్గా చెప్తుంది. ఇంతకు ముందు చూసాము ఆత్మనం అరణ్యం కృత్వా కైవల్యోపనిషత్తులో ప్రణవంచో ఉత్తరారిణం, ఆత్మను అరణిగా చేసి కింద అరణిగా చేసి ఓంకారాన్ని మీద అరణిగా చేసి జ్ఞానమదనం చేస్తే అందు జలించే జ్ఞానజ్వాల కర్మలను సర్వంబు భస్మంబు చేయు. అది ఎలా అవుతుంది అంటే, మనం ఇంతకుముందు 6 ఆవితి చూసాం కదా, ఇది 7వ ఆవితి అండి. ఇది కొత్తది, సహస్రం వంటిది 7వది. దీంట్లో బుద్ధి అనేది అగ్ని అండి. మన బుద్ధే మన అగ్ని, మన కర్మలే సమిధలు, కర్మలు కట్టెలు. కర్మలనే కట్టెలను బుద్ధి అనే అగ్నిలో సమర్పించి అయితే అజ్ఞానం అనే ధూమం వస్తుంది. అజ్ఞానం పొగ కదా వస్తుంది. అప్పుడు జ్ఞానము అనే జ్వాల వెలుగుతుంటే అజ్ఞానం అనే ధూమంతో పాటు కర్మఫలములనే నిపుకలు కాలి మసైపోతాయి, భస్మం అవుతాయి. అప్పుడు విచారణలు అనే కిరణాలు ప్రశ్న ఉంటాయి. ఇదంతా పాజిటివ్, మనలోనే ఉందండి. ఇదే ఆత్మశక్తి, మనలోనే ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఉంది. బుద్ధి అనే అగ్నిలో కర్మలనే సమిధాన్ని వేసి అజ్ఞానం అన్ని నిష్కామ కర్మలు చేసి అజ్ఞానం అనే ధూమం కప్పిన జ్ఞానం అనే జ్వాల పెరిగి కర్మ ఫలము అనే నిప్పుకొలు భస్మం ఎత్తాయి. విచారణలు అనే కిరణముల వలన దాంట్లో అభ్యాసము స్వాధ్యాయము అనే ఆహుతి, మనం ఇచ్చే ఆహుతి ఏమిటి? ఎండెవర్, యజ్ఞం. ఇదే యజ్ఞం అండి. బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, సోహం అనే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మపర అని శ్రవణం మననం నిధిధ్యాసం తపస్సు ఇది చేసట వలన అది మళ్ళీ పెద్దగా చేయండి. ఇది ముఖ్యం చాలా. లాస్ట్ సెంటెన్స్ ఇక్కడ లేదు, నా ముఖమే కనిపిస్తుంది ముఖ్యంగా. అయితే ఇవి చేస్తే దీని వలన ఈ అగ్నిలో, ఇది జ్ఞానాగ్ని అండి, దాంట్లో ఏం ఉత్పత్తి అవుతుంది? దాంట్లో జ్ఞానం ఉత్పత్తి అయ్యి ముక్తి వస్తుందండి. ఈ యజ్ఞంలో వచ్చేది ముక్తి. అభ్యాసం, స్వాధ్యాయము అభ్యాసము అనే ఆహుతి ఈ అగ్నిలో, జ్ఞానాగ్నిలో వేస్తే దాంట్లో మనకు ముక్తి అనే ఫలితం వస్తుంది. ఇవన్నీ 6 ఆహుతులు చూసాము. 7వ ఆహుతి ఇది ట్రాన్సెండెంటల్. ఇది మీకు విత్ గ్రేట్ లవ్ వి వాంటెడ్ టు ఆఫర్ టు యూ. దీనికోసం కొంచెం ఎంతో రీసెర్చ్ చేసి 7వ అగ్నిని నిర్మించారంటే సోమయాజుల్లాగా. నేను, శర్మ గారు, మా శ్రవణ్ కుమార్,
వీళ్ళందరూ కలిసి ఇది స్పెషల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కండి, వ్యాసుల వారు అడిగిన క్వశ్చన్ కు ఇది జవాబు.